నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెంగాల్ టార్గెట్ 160+. బీజేపీ దూకుడు మామూలుగా లేదు. అంటే 160+ కేవలం బీజేపీ అని కాదు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలుపుకొని. పెద్దగా ఏముంటాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వెస్ట్ బెంగాల్లో? అది ఎట్లాగూ కమ్యూనిస్టుల కంచుకోట. ఒకప్పుడు కాంగ్రెస్ని బదాబదులు చేసి కమ్యూనిస్టులు 30-40 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తర్వాత మమతా దీది ఆ కోటను బద్దలు కొట్టి ఆవిడ 2 దఫాలుగా వెళ్తూ వస్తున్నారు. సరే, ఈసారి కొంత టఫ్ టైమే. ఎందుకంటే విపరీతంగా పెరిగిన వ్యతిరేకత అండ్ ఆవిడ సమీప బంధువు వారసుడు, ఆమె రాజకీయ వారసుడని కూడా భావిస్తున్న అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేసింది. ఇక్కడ అభిషేక్ బెనర్జీ మీద క్యాడర్స్కి పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ ఆవిడకి ఒకప్పుడు కుడిభుజంగా ఉన్న సువేందు అధికారిని తమ వైపు తిప్పుకున్నారు, చేశారు, రాజకీయం చేశారు. అది దట్ హ్యాస్ బికమ్ ఎ ఫిటైల్ ఎక్సర్సైజ్. సో బీజేపీ ఈసారి అలాంటి పొరపాటు చేయదలుచుకోవాలి. 6 డివిజన్స్ చేసుకుంది బెంగాల్ని. ప్రతి డివిజన్కి నిర్దిష్టంగా ఒక సెట్ ఆఫ్ టఫ్ లీడర్స్ని డిప్లాయ్ చేస్తుంది. వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్తుంది. అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మధుకరన్ ఒక ఆయన ఉన్నారు. ఒక డివిజన్ ఆయన లీడ్ చేస్తున్నారు. ఈ 6 డివిజన్లు ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి పోల్ మేనేజ్మెంట్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి బీజేపీ ఇప్పటి నుంచి పాగేస్తుంది అనమాట. అంటే మొన్నటి సక్సెస్, బీహార్ సక్సెస్ తోటి బీజేపీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకాస్త పెరిగింది. సో ఈ క్రమంలో ఏంటంటే బీజేపీ ఇప్పుడు చేసుకుంటూ వచ్చే వ్యవహారాలన్నీ కనుక గమనిస్తే మమతా బెనర్జీకి ముందుంది ముసళ్ళ కాలం అని చెప్పచ్చు. కారణం ఆవిడ వారసుడి మీద పెద్దగా ఎవరికి ఆసక్తి లేకపోవటం, ఆవిడ కుడిభుజం సువేందు అధికారిని తమ వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ సువేందు అధికారి తీరుని బీజేపీ గమనిస్తూ ఉండటం, ఈసారి ఫిరాయింపుల్ని ప్రోత్సహించకుండా కేవలం క్యాడర్స్ని ఫోకస్ చేసి మమతా బెనర్జీ పార్టీలోని క్యాడర్స్ని తమ వైపు తిప్పుకోవటం, పోల్ మేనేజ్మెంట్ని బలోపేతం చేసుకోవటం అండ్ అన్నింటికి మించి మరి బంగ్లా బార్డర్ని దాటుకుంటూ వెళ్ళేలాగా ఎస్ఐఆర్ కారణంగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కారణంగా బంగ్లా నుంచి వలస వచ్చిన అక్రమ వలసదారులు, కూలీల దగ్గర నుంచి సంపన్నుల వరకు వాళ్ళని సరిహద్దుల బాటైతే పట్టిస్తున్నది ఎన్నికల కమిషన్. సో 1,07,00,000 మంది ఉన్నారట అధికారిక లెక్కల ప్రకారం. ఏది బంగ్లా నుంచి వచ్చిన అక్రమ వలసదారు, రోహింగ్యాలు కావచ్చు, ఇంకా వాటెవర్ కావచ్చు. సో వాళ్ళందరూ మొహమాట లేకుండా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించారు కాంగ్రెస్ వాళ్ళు 71 తర్వాత 74లోను. తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వాళ్ళని వాడుకున్నాయి. అండ్ అలాగే మిగిలిన సబ్సిక్వెంట్గా వాళ్ళ తర్వాత వచ్చిన మమతా దీదీ వాడుకుంది. ఈరోజు మొహమాటం లేకుండా 1,00,000 మందిని వెనక్కి పంపించే ప్రయత్నం వలసదారుల్ని. 1,00,000 మందికి కనీసం 56 లక్షల మంది వెళ్ళిపోయినా కూడా దాని ఇంపాక్ట్ ఏంటంటే ఓటింగ్ ప్యాటర్న్ మీద పడుతుంది. సో ఇది ఓవరాల్గా జరగబోయేది, వెస్ట్ బెంగాల్లో జరగబోయేది అది. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికే ఇవన్నీ వెరిఫికేషన్లు అయిన తర్వాత చాలా నిర్దిష్టంగా చట్టం చేసింది. ఏంటంటే అక్రమ వలసదారులకి 5 ఏళ్ల జైలు, అలాగే 5 లక్షల రూపాయల జరిమానా. ఉన్నంతలో ఏదో కలో గంజో బంగ్లాదేశ్లో బతుకుదాం అనుకుని మర్యాదగా వెళ్ళిపోతున్న వాళ్ళే చాలామంది బంగ్లా బార్డర్స్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కనుక చూస్తే బలవంతంగా కొందరిని పంపించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే బంగ్లాదేశ్ కొంతమంది మత ఛాందస్వాదాలని, వాళ్ళ ప్రీచర్స్ని, మత బోధకుల్ని బలవంతంగా పంపించింది. ఛాందస్వాదం వైపు యువతను లాగేందుకు పంపించింది. సో వాళ్ళని కూడా టార్గెట్ చేసుకొని ఎన్ఐఏ రంగంలోకి దిగింది. అండ్ ఇలాంటి వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమం ఒకటి ఉంటుంది. మరోపక్క మనం హిందూ వాహినికి హెచ్చరిక పంపించిన 3-4 నెలల క్రితం ఒక ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్, ఒక ముల్లా ఎవరో బంగ్లా నుంచి, ఆయన ఎక్కడున్నాడు, ఎందుకంటే ఆయన ఆత్మహత్య దాడి చేసుకుంటానని ప్రకటించాడు. ఎక్కడున్నాడు అనేది కూడా ఎత్తుకుతూ ఉంది, నిఘా సంస్థలు ఎత్తుకుతున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ పోలీస్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ మేరకు సహకరిస్తారనే దాని మీద బీజేపీకి కానీ, బీజేపీ మిత్రపక్షాలకు కానీ కొన్ని నిర్దిష్టంగా సందేహాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఆల్మోస్ట్ యాబ్సెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. కారణం ఏంటంటే సిద్ధార్థ శంకర్ రే తర్వాత అంత టవరింగ్ పర్సనాలిటీ ఎవరు అక్కడ లేరు. సో కాంగ్రెస్ అక్కడ మునిగిపోయిన నావా. ఫైట్ ఎవరితో ఉంటుంది? కమ్యూనిస్టులతో ఉంటుంది, మమతాతో ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ ఏం చేస్తుంది? వాళ్ళ ఉనికి ఉందో లేదో వాళ్ళకే తెలియదు. ఉనికి కోల్పోయిన సిపిఎంతో కలిసి, మిగిలిన లెఫ్ట్ పార్టీతో కలిసి ఏదో కూటమిగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. మరోపక్క ఏంటి, ఇవాళ ఓటింగ్ కన్సాలిడేషన్, అంటే ఒక 30% ముస్లిం ఓటు ఉంది అనుకున్న ప్రాంతాల నుంచే బంగ్లాదేశ్కి బ్యాక్ టు బంగ్లాదేశ్ మొదలైంది. సో అక్కడ పలచబడుతుంది ముస్లిం ఓటర్స్. ఇంకా ఉన్న చోట ఏం చేయాలనుకుంటున్నదంటే బీజేపీ కాన్సన్ట్రేటెడ్గా తన క్యాడర్స్ని బూత్ లెవెల్కి పంపించాలనుకుంటుంది. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ని పంపించి వాళ్ళ చేత కార్యక్రమాలు నిర్వహించాలి, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహించాలనుకుంటుంది. మరోపక్క మజ్లిస్, బీజేపీకి బీ టీమ్గా అందరూ దేశం అంతా ప్రస్తుతించే మజ్లిస్ కూడా అక్కడ 100 స్థానాల్లో కంటెస్ట్ చేయాలనుకుంటుంది.
బీహార్లో మజ్లిస్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 5 సీట్లు గెలవడం సామాన్య వ్యవహారమే కాదు. సీమాంచల్లో గెలిచింది. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ అదే మజ్లిసే కనుక దిగితే ఖచ్చితంగా ముస్లిం ఓటు చీలుతుంది. కమ్యూనిస్టులకు పడే ముస్లిం ఓట్లు కమ్యూనిస్టులకు పడతాయి, కాంగ్రెస్కి పడేవి కాంగ్రెస్కి, అండ్ ఎక్కువ శాతం మజ్లిస్ దక్కించుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే ముస్లిం ఓటు కన్సాలిడేట్ అవుతుందో ఆటోమేటిక్గా హిందూ ఓటు కూడా కన్సాలిడేట్ చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. కాబట్టి బీజేపీకి మజ్లిస్ని బీ టీమ్గా భావిస్తున్నారు. మజ్లిస్ 100 నుంచి 150 స్థానాల్లో కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎన్ని గెలుస్తారని కాదు, ఎన్ని కంటెస్ట్ చేస్తున్నారని. మజ్లిస్ ఒక రకంగా తన హొరిజాన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది. బీహార్ దాకా వచ్చారు, మహారాష్ట్ర నుంచి బీహార్ దాకా వచ్చారు. వెస్ట్ బెంగాల్కి వెళ్తే తప్పేంటి, రేపొద్దున అస్సాంకి కూడా వెళ్తారు. ఇవన్నీ ఎవరికి సహకరిస్తాయి అంటే హిందుత్వ ఎజెండాతో వెళ్తున్న బీజేపీకి సహకరిస్తుంది. ఓటు కన్సాలిడేషన్ ఎప్పుడవుతుంది, అవతల ప్రత్యర్థి పార్టీ ఒక పర్టికులర్ మతాన్ని నుంచి రిప్రజెంట్ చేసినప్పుడు అక్కడ ఓటు కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు కన్సాలిడేట్ కాకూడదు అనే ఒక ఇంప్రెషన్ని చాలా బలంగా బీజేపీ తీసుకెళ్ళగలరు. వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఉంది, ఇంకా బోల్డెన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బీజేపీ, హిందూ వాహిని, వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు తీసుకెళ్ళగలరు. సో మజ్లిస్ది ముస్లిం ఓట్లు ఆయన పట్టుకెళ్తాడు, హిందూ ఓటు ఏమో కన్సాలిడేట్ ఇటు పడుతుంది. దిక్కు దివాణం లేకుండా పోయేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, మార్క్సిస్టులు అని ఒక అధ్యయనం. ఇవాళ వాళ్ళకి తోడుగా ఏం పర్లేదు, మీరేమి ఒంటరి అయిపోయాయని భావించవద్దు, నేను కూడా వస్తున్నాను అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ వంచన చేరే అవకాశం కూడా లేకపోలేదు. వాళ్ళు రేపు పొద్దున జట్టు కట్టి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయినా సరే బీజేపీ వేసిన ఎత్తుగడలు 6 జోన్లుగా విభజించి బెంగాల్ని 6 జోన్లకి మామూలుగా పటిష్టమైన సైన్యాధ్యక్షులను నియమించడం, ఎక్కడికక్కడ కట్టడి చేయటం, అండ్ ఈ అక్రమ వలసదారులని తన్ని బంగ్లాదేశ్ బార్డర్స్ వైపు పరిగెత్తించడం, ఈ కార్యక్రమాలన్నీ బీజేపీ చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.